తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు ఉండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉంటుంది. పంపించలేదండి. ఆల్రెడీ రిజర్వ్ అందరినీ వాడిస్తాం మేడం. ఒకళ్ళు లేక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం మేడం. పంపించాలి. డిస్టింగ్విష్ మార్క్ కూడా వేస్తాం మేడం. తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యులకు ఆదేశాలిచ్చారు. ఇక ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులుండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. పంపించలేదండి. ఆల్రెడీ రిజర్వ్ అందరినీ వాడిస్తాం మేడం. ఒకళ్ళు లేక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం మేడం. తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు రాజమండ్రి నుండి గణేష్ లైవ్ లో ఉన్నారు. అండ్ విశాఖపట్నం నుంచి రాజు కూడా లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం విశాఖ నుండి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 123 పోలింగ్ కేంద్రాల్లో అయితే పోలింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి 22,493 మంది అయితే ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నటువంటి ఎన్నికలు అయితే చాలా ఉత్కంఠగా మారాయని చెప్పుకోవచ్చు. దాదాపు 10 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తుంటే అందులో 3 మధ్య అయితే తీవ్రమైన పోటీ కూడా నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ అయితే కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం పోలింగ్ కేంద్రం ద్వారా చూసుకోవచ్చు. పోలీసులు ఇక్కడ
ఆ పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా బౌలింగ్ బూత్ లోనికి వెళ్లకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎపిక్ కార్డు 10 రకాల కార్డులు ఉన్నాయో వాటిని చూసి వారికి అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కి సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి 123 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పిఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు నియమించడం జరిగింది. వీళ్ళందరూ కలిపి మొత్తంగా సిబ్బంది అయితే 739 మంది సిబ్బందిని అయితే ఎలక్షన్ కమిషన్ నియమించడం జరిగింది. వీటికి అబ్జర్వర్ గా కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలన్నీ కూడా నిర్మానుషంగా అంటే హడావిడి తక్కువగా ఉన్నప్పటికీ మరి కాసేపట్లో హడావిడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో అది టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తుతో పాటు ఎలాంటి ఓటర్లు గందరగోళం జరగకుండా కూడా వాళ్ళకి ముందుగా ఇప్పటికే కేంద్రాలకి వాళ్ళ ఇంట్లకే స్లిప్పులు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ స్లిప్పులు ఇస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా చూసుకోవచ్చు. బందోబస్తు మధ్య అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా ఈ హడావుడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన తర్వాత ఓటింగ్ సరళి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ సరళి పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రాలకు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఓటర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కూడా 123 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా మొదలైందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇకే రాజమండ్రి నుండి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ లైవ్ లో ఉన్నారు. గణేష్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఉభయ గోదావరి మొత్తం 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది జరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తూ ఉన్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. మొత్తం గ్రాడ్యుయేట్లే కాబట్టి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, భారీ బందోబస్తు మధ్య ఈ ఓటింగ్ ప్రక్రియ నడుస్తుంది. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో భారీ భద్రత నడుమ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 3,19,000 మందికి పైగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ మొదలు కావడం జరిగింది. 62,000 మందికి పైగానే గ్రాడ్యుయేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ ఎలా నడుస్తుంది, భద్రతకు సంబంధించిన అంశాలు? ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ అవుతుందండి. మనకి ఇక్కడ భద్రతా చర్యలు విస్తృతంగా తీసుకున్నారు. మన ఎస్పీ గారు అయినటువంటి నరసింహ కిషోర్ మన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లాకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ముఖ్యంగా కొవ్వూరులో చాలా ప్రాంతాలు, మండలాలు ఉంటాయి. మన చాగల్లు మండలం, అలాగే తాళ్ళపూడి, గోపాలపురం, దేవరాపల్లి, శంషరిగూడెం, ఉండ్రాజవరం, ఈ విధమైన పల్లెటూర్లతో కలిపి మనకు టౌన్స్ నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి సిఏలు, ఏఎస్పీ గారు అలాగే ఎస్ఐల తోటి ఇంచెలుగా బందోబస్తు ప్రక్రియను చేపట్టారు. వారికి నిన్న స్వయంగా ఎస్పీ గారు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాజమహేంద్రవరంలో వారికి బ్రీఫ్ చేశారు. ఏ పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాము, ఏ పరిస్థితులు మనం అవలోకనం చేసుకొని వాటిని పూర్తిగా గ్రహించి ప్రజలు లేదా ఈ గ్రాడ్యుయేట్స్ వారికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎటువంటి అవరోధం లేకుండా
ఈ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలాగా పోలింగ్ స్టేషన్లు అన్ని చోట్ల ఈ బందోబస్తు విస్తృతంగా ఇచ్చారు. అలాగే బందోబస్తు చేసిన ఆఫీసర్స్ స్టాఫ్ కూడా వారి యొక్క విధులను నిర్వర్తించడంలో సఫలీకృతం అవుతారు. డెఫినెట్ గా మేము ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఏరియాలో మన జిల్లా మొత్తం చాలా స్పీడ్ గా అంటే ఎక్కడ కూడా డిలే ఇవ్వకుండా ఎక్కడైనా ప్రాబ్లం తలెత్తినప్పుడు వెంటనే స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, రిజర్వ్ ఫోర్స్ వాటిని కూడా దగ్గర పెట్టుకొని వినియోగిస్తున్నారు. సెంటర్ పాయింట్ మా రాజమండ్రి, అలాగే కొవ్వూరు, ప్రతి ఒక్క జోన్ ఏరియా అంటే 5 జోన్లు మనకు రాజమండ్రి జిల్లా. దాంట్లో ఈస్ట్, సెంట్రల్ జోను, నార్త్ జోను, సౌత్ జోను, అలాగే కొవ్వూరు జోను. ప్రతి జోన్కి ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంకు లేదా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా నియమించారు. వారిని అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ మన ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంతో అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని ఆ ప్రదేశానికి వెంటనే వెళ్ళి అక్కడ క్లియర్ చేసే విధంగా సమస్య లేకుండా చూడడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సరే, ఎవరైనా పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతంలో ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేస్తే ఎలాంటి చర్యలు? అవి మనకి ఈ నేరము చేసినట్లయితే అటువంటి నేరము అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో సీరియస్ గా ఉంటుందండి. మేమందరం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కే కాకుండా ఎలక్షన్ కమిషన్ కి అండర్లో పనిచేసే బాధ్యత తీసుకున్నాము. సో మాకు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్లు, అలాగే జోనల్ ఆఫీసర్స్, అలాగే పోలింగ్ అధికారులు. ఆ పోలింగ్ అధికారి నుంచి ఏ విధమైన రిపోర్ట్ వచ్చినా వెంటనే కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ విధంగా మేము ఎటువంటి అశ్రద్ధ చూపించము. మాకు రెగ్యులర్ పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఈరోజు ఈ పనిలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాము. మనకి శివరాత్రి వచ్చిన మేము ఆ డ్యూటీస్ కూడా కొంతమంది స్కెల్టన్ బందోబస్తు చేసి ఈ మెయిన్ బందోబస్తు ఈ ప్రత్యేక ఎలక్షన్స్ అవడం చేత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దృష్టి పెట్టాను. సో డెఫినెట్లీ వీ విల్ సక్సెస్. ఓటింగ్ ముగిసి స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళేంత వరకు కూడా భద్రత కొనసాగుతుంది. అవునండి, మాకు ట్రాన్సిట్ కలెక్షన్ సెంటర్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ ఉంది. అలాగే మెయిన్ అక్కడ ఏలూరులో ముగించినంత వరకు మా తాలూకా ఎస్కార్ట్, అలాగే గార్డు ప్రతి చోట మేము నియమించుకున్నాము. అవన్నీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే రిజర్వ్ డిఎస్పీ కుమార్ గారు వారి సిబ్బందితో ఆర్ఎస్ఐలు, కానిస్టేబుల్స్ చేయిస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ వీఆర్ వాచింగ్ ఆన్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ చూస్తున్నాం కదా, భారీ బందోబస్తు మధ్య అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే కొనసాగిస్తున్నట్లుగా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు గారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఉదయం ప్రస్తుతం ఓటింగ్ అనేది ప్రారంభం కావడం జరిగింది. మందకోడిగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడే ఓటింగ్ ప్రక్రియ మొదలు కావడంతో కొంత ఓటర్లంతా కూడా నెమ్మదిగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాలు ఉంటే 62,000 మంది ఓటర్లు ఉండడం జరిగింది. అందులో పురుష ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో పాటుగానే వాళ్ళ ప్రభుత్వ కళాశాలలకు, ప్రైవేటు కళాశాలలకు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వారందరికీ కూడా సెలవు ప్రకటించడంతో మనం చూస్తున్నాం కదా, ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లేకపోవడంతో మేజర్ గా కూటమి అభ్యర్థి ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ ప్రధానంగా బరిలో ఉండడం జరిగింది. అదేవిధంగా వామపక్షాల అభ్యర్థి డివి రాఘవులు, అదేవిధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు సుందర్ తో పాటు మరొక 32 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంటకు పోలింగ్ వివరాలన్నీ కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యులకు ఆదేశాలిచ్చారు.
ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు ఉండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇక తెలంగాణలో నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలా తెలంగాణలో ఒకేసారి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన లెక్చరర్లు ఒక్కొక్కరుగా తమ ఐడెంటిటీ కార్డును, అదేవిధంగా పోలింగ్ స్లిప్ ను తీసుకుంటూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండలో ఏర్పాటు చేశారు. మొత్తం 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే 8,331 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే పిఆర్టీతో పాటు యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘం నుంచి సర్వోత్తమ్ రెడ్డితో పాటు శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ప్రధానమైన పోటీలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను మాత్రం చాలా లైట్ తీసుకుంది. కేవలం రాజకీయ పార్టీకి సంబంధించి బీజేపీ మాత్రమే అభ్యర్థిని బరిలో నిలిపింది. మిగతా అభ్యర్థులంతా గతంలో పిఆర్టీకి సంబంధించి నాయకులుగా పనిచేసినటువంటి వారు మాత్రం బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ ఉపాధ్యాయ పేరుకే ఉపాధ్యాయ ఎన్నికలు అయినప్పటికీ కూడా చాలా ఈ ఎన్నికలు మాత్రం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 2-3 రోజులుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక మెసేజ్. అంటే ఉపాధ్యాయులకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసేటువంటి నేపథ్యంలో ఫోన్ పే ద్వారా అమౌంట్ కొట్టారంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రలోభాలకు గురి చేయకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 4 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అంటే 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా ఆర్జాలబాయి గోదాంలోకి తరలి పంపేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 4 గంటల అంటే ఉపాధ్యాయ ఎన్నికలు కాబట్టి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు కాబట్టి కొంత పోలీసులు మాత్రం అయినప్పటికీ కూడా కొంత పోలీసులు మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలు మొదలయ్యాయి. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో
ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. అటు గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. అటు ఏపీలో కూడా 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులుండగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇక ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ స్థానానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం గోదావరి జిల్లాలో 544 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఉదయం 8 గంటల నుంచి మాత్రం మందకొడిగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి జిల్లాలో 3,14,986 మంది ఓటర్లు ఉండగా వారంతా కూడా ఈ రోజు సాయంత్రంలోగా ఓటు వినియోగించుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది. ఈ తరుణంలోనే అందరూ ఒక్కొక్కరిగా ప్రస్తుతం వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే చేయడంతో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 544 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఏలూరులోని కోటదిబ్బలో ఉన్నటువంటి 336A పిఎస్ నెంబర్ లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కూడా పోలింగ్ బూత్ ఏజెంట్లు గాని అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక పోలింగ్ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో వరుస క్రమంలో కూడా ప్రాధాన్యత క్రమంలో కూడా ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా అందరికీ కూడా పూర్తి అవగాహన చర్యలు చేపట్టిన నేపథ్యంలో అటు తమ ఓటర్ స్లిప్ ను తీసుకొని ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోటీ చేసేటువంటి అభ్యర్థులు మాత్రం ఇక్కడ దాదాపు 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో అది భారీగానే ఆ జాబితా అనేది కూడా ఉంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా 32 మంది ఉండడంతో ప్రస్తుతం 35 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ తండంలోనే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రస్తుతం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఓకే భార్గవ్, థ్యాంక్ యూ.